నేను డాక్టర్ రాము తాములూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. మెయిన్ గా ఇవాళ సర్జికల్ ఆంకాలజిస్ట్ యొక్క రోల్ ఏంటి, ఎలా ఉంటుంది మా వృత్తి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ గా మేము సర్జరీ అనేది క్యాన్సర్ లో ఒక ట్రీట్మెంట్ లో ఒక భాగం. మెయిన్ గా సర్జరీ అనేది క్యాన్సర్ నిర్ధారణకు కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, లేదా క్యాన్సర్ ఎంత వరకు ఉందో తెలుసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ క్యాన్సర్ సర్జరీలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మేము లాప్రోస్కోపీ ద్వారా కానీ, రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ, అతి తక్కువ పెయిన్ తోని కంప్లీట్ ఆర్గన్స్ రిమూవల్ చేయడం కానీ, క్యాన్సర్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. ఒకటి ఎక్కడ వచ్చిందో అక్కడే కాకుండా ఎంతవరకు స్ప్రెడ్ అయిందో ఆ అవయవాలను తీసేయటం కానీ మినిమల్ ఇన్వేజివ్ పరికరం ద్వారానే చేస్తున్నాం. ఇంతకుముందు క్యాన్సర్ సర్జరీ అంటే కంప్లీట్ చాలా వరకు రాడికల్ సర్జరీస్ ఉండేవి, ఎక్కువ అవయవాలు తీసేస్తారు అని ఉండేది. ఇప్పుడు మేము మా సర్జరీని ఆర్గాన్ ప్రిజర్వింగ్ సర్జికల్ ఆంకాలజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ లో వస్తే ఇంతకుముందు బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేసేవారు. ఇప్పుడు మేము అత్యాధునిక పద్ధతుల ద్వారా లంప్ ప్లస్ దాని చుట్టూ 1 సెంటీమీటర్ తీయడం, మళ్ళీ బ్రెస్ట్ ని రికన్స్ట్రక్షన్ చేయడం, దాన్ని ఆంకోప్లాస్టీ అంటారు. ఆల్మోస్ట్ నార్మల్ బ్రెస్ట్ లాగే ఉంటుంది. ఇంతకు ముందు రెక్టంలో, లోయర్ రెక్టంలో క్యాన్సర్ వస్తే మొత్తం తీసేసి పర్మనెంట్ గా పేగు బయటకు పెట్టాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంటర్స్పింటరిక్ రిసెక్షన్ అనే దాని ద్వారా రోబోటిక్ సర్జరీ హెల్ప్ తోటి దాన్ని ప్రిజర్వ్ చేయగలిగే స్పింటర్ ని నార్మల్ మోషన్ ప్యాసేజ్ కూడా చేయగలుగుతున్నాం. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, ఎవరైనా తెలిసిన వాళ్ళకి కానీ క్యాన్సర్ పరమైన ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కన్సల్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.